ఏ మాటకు ఆ మాటగానే మాస్టరు దాదాపు 2 సంవత్సరాలయిందేమో. ఒక తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాలు కేసీఆర్ గారు లాంటి వాళ్ళ ప్రెస్ మీట్లు, ఆయన సెటైరికల్‌గా చెప్పే మాటలు, ఆయన వేసే పంచులు, ప్రాస ఇవన్నీ మిస్ అయ్యాయి సీరియస్‌లీ. అయితే తాజాగా నిన్న రాత్రి మీడియా ముందుకొచ్చినటువంటి కేసీఆర్ గారు సేమ్ ఏమంటారు, అదేదో సినిమా డైలాగ్ లెక్కన 2 సంవత్సరాల గ్యాప్ ఇచ్చారు. పంచులు మర్చిపోయుంటాడనుకున్నారా? ప్రాసలు వదిలేసుంటాడనుకున్నారా? అదే పంచు, అదే ప్రాస అన్నట్టు. అబ్బో! ఏం పంచులు, ఏం ప్రాసలు. సరే అటు పంచులు, ప్రాసలేసారేమో. వచ్చి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకొని ఆ పంచులు, ప్రాసల్లో ఫ్లోలో అబ్బో! మామూలుగా టార్గెట్ చేయలే. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల సదస్సు ఒకటి నిర్వహించింది కదా! దాన్ని ఉద్దేశించి ఎవరైనా జరుపుతారు. ఇది ఎవరైనా జరుపుతారు. కానీ ఈ హైప్ ఏందంట? ఏమొచ్చిందని అంట ఇక్కడ. వీళ్ళ గురువు ఒకరున్నారు చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్‌లో. సో, ఆయన దగ్గర నుంచి ఈయన నేర్చుకున్నట్లున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఆ గురువు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈయన నేర్చుకున్నట్లున్నారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు సేమ్ కేసీఆర్ గారి స్టైల్. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే చంద్రబాబు గారు అమరావతి కాకుండా ఫస్ట్ విశాఖపట్నంలో గ్లోబల్ బిజినెస్ మీటింగ్ అని జరిపి 20,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 15,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి అంటే ఏడొచ్చినాయి? కనీసం 10,000 కోట్ల రూపాయలు కానీ పెట్టుబడులు రాలేదు. అంత ఏమంటారు 5 స్టార్ హోటళ్ళలో వంటలు వండే వాళ్ళతోటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఈడ క్యాటరింగ్ సర్వీస్ చేసే వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. వాళ్ళకేం తెలుసు పాపం, రారా వచ్చి సంతకం పెట్టరా అంటే పోయి సంతకం పెట్టిపోయినరట. అట్లా అడ్డదిడ్డ పోయిన అందరితోటి వాళ్ళు బిజినెస్ మ్యాన్ అని చెప్పి సంతకాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అదిగో అట్లనే వాళ్ళ గురువులాగా ఈయన కూడా ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పి అబ్బో! ఏం పంచులు, ఏం ప్రాసలు. ప్రతి అంశం మీద బేసిక్‌గా ఒక అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే విధంగా ఏ అంశాన్నైనా మాట్లాడడం అన్నది ఇట్స్ అన్ ఆర్ట్. అది 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 ఒక ఆర్ట్ ఖచ్చితంగా. కొందరు ఆవేశంగా మాట్లాడొచ్చు, కొందరు ఆవేదనతో మాట్లాడొచ్చు, కొందరు జస్ట్ ఎక్స్‌ప్రెషన్‌తోనే చెప్పాలనుకున్నది చెప్పేయొచ్చు. మరికొందరు పంచులు, ప్రాసలు కాసింత ఎటకారాన్ని జోడించి. సో, కేసీఆర్ గారు డెలివరీ చేయడం మాత్రం తను అనుకున్న అంశాన్ని ఒక రేంజ్‌లో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి చెబుతూ ఉన్నారు కేసీఆర్ గారు అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి. అది కూడా సినిమా స్టైల్‌లోనే ఉంటుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క. కేసీఆర్ వచ్చారని చెప్పండి అన్నట్టుంది పరిస్థితి నిజంగానే. కానీ ఈ ఈ చెప్పాను కదా, ఇలాంటి డెలివరీ, ఇలాంటి వాయిస్, ఈ విధంగా అన్నటువంటి ఏమంటారు స్పీచ్‌లు డెలివరీ చేయడం, ఇదంతా 2 తెలుగు రాష్ట్రాలు మిస్ అయ్యాయి. అందరి మీద పంచులేసేసారు. అటు రాజస్థాన్ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం. రాజస్థాన్ ప్రభుత్వం అంటే గుర్తొచ్చింది. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ గారు వెళ్ళి 15,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులని ఎంఓయూ కుదుర్చుకున్నారట. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అన్నారట, మీకేమమ్మా మోదీ ప్రధాని సపోర్ట్ ఉంది, 15,00,000 కోట్ల పెట్టుబడులు అంటే అంత బోగస్ అన్నదట ఆమె. ఆ ఫ్లో ఎట్లుంది కేసీఆర్ గారు చెబుతుంటే అంత బోగస్ అని చెప్పింది. అంత గాలి మొత్తం బోగస్ అంటూ ఉండదు. అమ్మ, నిజంగానే బహుశా ఇక కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారేమో తెలియదు కానీ అసలు 2 సంవత్సరాల గ్యాప్ తీసుకొని వచ్చినా కూడా ఎక్కడా ప్రాస తగ్గలేదు మాస్టర్.